ప్రజల కోసం తెలుగుదేశం. ఆనాడు అన్నగారు తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలరా అని పిలిచారు. ఇవాళ శంఖారావం పూరించి చంద్రబాబు గారు ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు. ప్రజల మద్దతు లేని ముఖ్యమంత్రి ఇవాళ తిరోగమనంలో ఇంటికి వెళ్ళడానికి సిద్ధం, ఆ తర్వాత లోటస్ పాండ్కి, ఆ తర్వాత సెంట్రల్ జైలుకి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాడు అనేది ఆయనే చెప్పుకుంటూ ఉన్నాడు. ఇవాళ ఈ సభకి భారీగా తరలిస్తూ ఉన్నారు. ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. సాయంత్రానికల్లా పూర్తి స్థాయిలో సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో నుంచి భారీగా మేము వస్తాము, ఇంకా ఎక్కువ వస్తాము అని చెప్తుంటే మేము కూడా ఏర్పాట్లు ఇంకా పెంచాల్సిన పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఒకటే చెబుతున్నాం, తెలుగుదేశం ప్రజల కోసం 42 సంవత్సరాలుగా ప్రజల మధ్య ప్రజల కోసమే పనిచేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలుగు జాతి ఔన్నత్యం కోసం, తెలుగు భాష పరిపుష్టి కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. విలువలతో కూడుకున్న రాజకీయాలు అన్నగారు నేర్పెళ్ళారు. కష్టపడటం, ముందు చూపుతో నడపడం చంద్రబాబు గారు నేర్చుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. ఇలాంటి పరిపాలనా తీరుతనుల్ని ఒకసారి ఆకలింపు చేసుకోవడం కోసం సమైక్యంగా ముందుకు సాగాలి, ఒక దుష్ట శక్తిని తొలగించాలనే లక్ష్యంలో జనసేన తెలుగుదేశం కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాధ్యత మనందరి మీద ఉంది. 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని, భ్రష్టు పట్టించాడు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, దోపిడీ మాత్రం కొనసాగుతూ ఉంది. ఈ దోపిడీదారిని సాగనంపాలి. ఆల్రెడీ ప్రజలు నిర్ణయించారు, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా బటన్ నొక్కుదామా, ఇతను సాగనంపుదామా అనే ఆలోచనలో ఉన్నారు. దానికి ఈ శంఖారామ సభలే ఒక నిదర్శనం. బలవంతం పెళ్లి చేసి ప్రజలను తీసుకొచ్చిన మధ్యలో పారిపోతూ ఉన్నారు పాపం. నిన్నటిదాకా డ్వాక్రా మహిళలు వాలంటీర్లు అడ్డుపెట్టి చేశారు. నిన్న సభ 3 జిల్లాల సభ, అది 3 జిల్లాల సభ, ఒక నియోజకవర్గంలో కూడా చేయలేని దౌర్భాగ్య స్థితిలో ముఖ్యమంత్రి వెళ్ళాడు. ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చుప్ పారిపోయారు. డబ్బాలు కొట్టడం, అభివృద్ధి గురించి ఒక మాట మాట్లాడలేని దౌర్భాగ్య స్థితిలో, ఏం చేశాడో 4 సంవత్సరాల్లో ఏం సాధించాడో చేయలేని దౌర్భాగ్య స్థితి. సొంత పేపర్లు, సొంత టీవీలు పెట్టి డబ్బా కొడతా ఉన్నాడు. నాకు టీవీలు లేవంటాడు, నాకు పత్రికలు లేవంటాడు, మీడియా లేదంటాడు. దోచుకున్న డబ్బంతా మీడియాలోనే పెట్టాడు. జగతి పబ్లికేషన్స్ అయిందే, అనుబంధ టీవీలు అయినాయే, సాక్షి టీవీ అయిందే, సాక్షి పేపర్ అయిందే. ప్రతిపక్షాలని తిట్టడం కోసం ప్రత్యేకంగా వెబ్ ఛానల్స్ పెట్టాడు. వెబ్ ఛానల్స్లో తిట్టడమే పని. అందరం అయిపోయి ఇప్పుడు చెల్లెలను తిట్టడం మొదలుపెట్టాడు బాబు. ఇక ఆయనే తిట్టుకుంటాడు రేపొద్దున. పిచ్చి పట్టిన వాడు ఎలా ప్రవర్తిస్తాడో జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టబోతోంది. పదవికి పోతుంది, పదవి పోతే పిచ్చి పట్టడం, పిచ్చి పట్టిన తర్వాత ఎక్కడ పోవాలి అక్కడ పోతాడు, ఎర్రగడ్డకు పోయే పరిస్థితిలో ఉన్నాడు. మేము మనవి చేస్తున్నాం, ప్రజలు ఇవాళ తిరస్కారానికి గురవుతున్న జగన్మోహన్ రెడ్డిని సాగనంపడం కోసం ఐక్యంగా పనిచేద్దాం, గెలిపిద్దాం, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, పరిశ్రమలు స్థాపించుకుందాం, పెట్టుబడులు సాధించుకుందాం, ఉపాధి లభించేలాగా చేసుకుందాం, నిరుద్యోగాన్ని తొలగించుకుందాం, రాష్ట్రాన్ని అగ్రగామిగా భారతదేశంలో నిలబెట్టడం కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో కృషి చేద్దామని, దీనికి జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇతర పెద్దలందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ మీటింగ్లో తెలుగుదేశం జనసేన కార్యక్రమంలో నడవబోతుంది. 2 పార్టీల కార్యకర్తలు కూడా సంసిద్ధంగా వస్తూ ఉన్నారు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు, రండి, కదలరండి. ఈ సమయం కల్లా మీటింగ్ మొదలైపోద్ది. రేపు 10 నుంచి కార్యక్రమం మొదలైపోతుంది, 1:30 కల్లా కంప్లీట్ అయిపోద్ది. అందరూ కూడా సమయానికి రండి. అందరూ కూడా ఇంకా ఆలస్యం కరెక్ట్ షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు గారు వస్తారు. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం ముగుస్తుంది. దయచేసి అందరూ రండి, సహకరించడానికి కోరుకుంటూ వాలంటీర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మనందరం కూడా వాలంటీర్ వ్యవస్థను పటిష్టం చేసుకొని పనిచేద్దాం. ఎక్కడికక్కడే ప్రజలు వచ్చిన వాళ్ళకి అసౌకర్యం లేకుండా మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇవ్వడంలో మనందరం కూడా కార్యకర్తలాగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు.